హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. సో ఈరోజు మనం క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ కొన్ని టాపిక్స్ అనేది వదిలేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సైన్స్ అండ్ టెక్ పాలసీ, అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ రిలేటెడ్. ఈ రోజు క్లాస్లో ఈ టాపిక్స్ చూద్దాం. అండ్ ఇంకెక్కడ ఏవేవైతే టాపిక్స్ కవర్ అవ్వలేదో అవి కొంచెం ఆ గ్యాప్స్ ఉన్నవి అవి నేను కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. డిఎస్టీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీళ్ళు తీసుకొచ్చిన పాలసీ అనమాట. సో లేటెస్ట్ గా వచ్చిన పాలసీ అయితే 2020లో వచ్చింది. సో దీనికి ఇదేంటంటే ఫిఫ్త్ పాలసీ. మరి ఇది వరకు వచ్చిన ఫోర్త్ పాలసీ ఇయర్స్ చూడండి, 1958, 1983, 2003. ఓకే, ఇందులో ఏం లేదు. 1958 పాలసీలో సైన్స్ గురించి ఫోకస్ చేశారు. 1983 పాలసీలో టెక్నాలజీ గురించి ఫోకస్ చేశారు. 2003లో ఏం చెప్పారంటే 2% జీడిపి అమౌంట్ అనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం కేటాయించాలని చెప్పి, సో 2% ఆఫ్ ది జీడిపి అనేది రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ అంతవరకు పెట్టాలి అని చెప్పి. ప్రెసెంట్ ఎంత ఉంది? 0.7%. ఓకే, సో 2% ఆఫ్ జీడిపి వరకు స్పెండ్ చేయాలని 2003లో పెట్టారు. నెక్స్ట్ వచ్చిన పాలసీ ఇప్పుడు 2013లో. ఈ 13 పాలసీలో ఏం చెప్పారంటే ఆ వచ్చే డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చెప్పి చెప్పారనమాట. ఏది కోవిడ్ టైంలో. ఓకే, కోవిడ్ టైం వరకు ఆల్మోస్ట్ 2000 ఈ డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ పాలసీ అని చెప్పారు. తర్వాత వచ్చిన సో 2013 పాలసీ చూడండి, ఇండియాని ఎలాగన్నా టాప్ 5 బై 2020 కల్లా టాప్ 5లో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పర్టికులర్ సెక్టార్ లోని టాప్ 5లో పెట్టాలి వరల్డ్ గ్లోబల్ లెవెల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు, టాప్ 5. అండ్ రీసెర్చ్ పర్సనల్ అంటే ఎవరు లేరు, సైంటిస్ట్, అలాగే ఈ పిహెచ్డి చేసే వాళ్ళు. ఓకే, ఈ సైన్స్ ఫీల్డ్స్ లో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళని రీసెర్చ్ పర్సనల్ అంటారు. సో ఈ రీసెర్చ్ పర్సనల్ అనే వాళ్ళ నంబర్ అనేది అట్లీస్ట్ అప్పుడున్న ఈ 2013 లెవెల్లో ఉన్నప్పటికీ 2020 కల్లా ఎలా అన్నా నెక్స్ట్ 5 years లో 66% వరకు పెంచాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కోఆపరేషన్ ద్వారా పీపీపీ మోడల్స్ లో రీసెర్చ్ అనేది చెయ్యాలని. అండ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్ ఇష్యూ ఫండింగ్ అనమాట. సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా ఫండింగ్. అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఎనీ కైండ్ ఆఫ్ యూనిక్ కాపీ రైట్స్ ఆర్ యునో ఇన్వెన్షన్స్ కానీ, డిస్కవరీస్ కానీ ఏమన్నా ఉంటే వాటికి ఐపీఆర్స్ అనేవి ఉంటాయి కదా, ఫైల్ చేస్తారు ఐపీఆర్స్. సో దాని నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, ఆ ఐపీఆర్స్ నుంచి ఎవరికన్నా రాయల్టీ ఇచ్చి. సో ఇక్కడ ఏంటంటే ఐపీఆర్ అనేది ఐదర్ వేరే కంట్రీ నుంచి షేరింగ్ తీసుకోవడం, లేదా ఒక ఇన్స్టిట్యూట్ లో ఐపీఆర్స్ వచ్చినవి వేరే ఇన్స్టిట్యూట్ లో షేర్ చేసి అట్లా నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడానికి. అలాగే పాలసీ ఇంప్లిమెంటేషన్ గ్రూప్. కానీ కోవిడ్ వచ్చింది ఆ తర్వాత. సో 2020లో ఒక కొత్త కోవిడ్ హ్యాస్ బీన్ వాటర్ షెడ్ మూమెంట్ అందరికి. ఏంటి, దెర్ ఈస్ నీడ్ ఫర్ న్యూ యూనో, ఇప్పటిదాకా స్లో పేస్ లో జరుగుతుంది కదా. సో COVID-19 హ్యాస్ బీన్ వాటర్ షెడ్ మూమెంట్ వేర్ దే థాట్ దట్ దెర్ ఈస్ నీడ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ అండ్ మోర్ పర్సనల్ అనే వాళ్ళు ఉండాలి రీసెర్చ్ లో కూడా. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్, వేరే ఈ సెక్టార్ లో కూడా వీ హ్యావ్ టు ఎంకరేజ్ అని. అండ్ ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, అంటే అన్ని గ్రూప్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేయాలని చెప్పి. సో 2020లోని పాలసీ తీసుకొచ్చారు, 30% విమెన్ ఇన్ డెసిషన్ మేకింగ్ బాడీస్. సో ఈ స్పెషలీ సైన్స్ అండ్ టెక్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీస్ అథారిటీస్ ఉంటారు కదా, అందులోని విమెన్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటారు అనమాట. సో అట్లీస్ట్ 30% విమెనే ఉండాలి డెసిషన్ మేకింగ్ బాడీస్ లో అని చెప్పి. అలాగే స్పౌజల్ బెనిఫిట్స్ టు ఎల్జీబీటీక్యూ చైల్డ్ కేర్. సో ఇది వరకు 2013 పాలసీలో ఇది లేదనమాట, ఇది ఇంక్లూడ్ చేశారు. ఎల్జీబీటీక్యూ ప్లస్ చైల్డ్ కేర్ వాళ్ళకి, అలాగే స్పౌజల్ బెనిఫిట్స్ ఇవ్వడం. నెక్స్ట్ డే కేర్ సెంటర్స్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేసెస్ లో డే కేర్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని. అలాగే డిసేబుల్డ్ కోసం అవి యాక్సెసిబుల్ గా ఉండాలని. ఓకే, అంటే స్టెప్స్ ఒక్కటే కాదు, వీల్ చైర్స్ వెళ్ళడానికి కానీ, ఈజీగా మూవ్ అవ్వడానికి లిప్స్ అరేంజ్ చేయడం. సో డిసేబుల్డ్ ఫ్రెండ్లీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని. అలాగే అకాడమిక్ ఏజ్, ఇది వరకు ఏంటి వేరే ఏజ్ ఉండేది, ఇప్పుడు అకాడమిక్ బయలాజికల్ ఏజ్ చూసేవారు, ఇప్పుడు అకాడమిక్ ఏజ్ చూడాలని చెప్పి. అంటే ఏదైనా ప్రమోషన్ కోసం కానీ ఏదైనా అకాడమిక్ ఏజ్ చూడాలి, నాట్ బయలాజికల్ ఏజ్ అని చెప్పి. నెక్స్ట్ మ్యారీడ్ కపుల్స్ బ్యారియర్స్. ఇది వరకు ఏంటి, ఒకవేళ మ్యారీడ్ కపుల్స్ కానీ అందులో ఉంటే ఎవరో ఒకరే ఉండాలన్నమాట, మిగిలిన వాళ్ళు అక్కడ ఉండడానికి లేదు, అంటే సేమ్ ఫీల్డ్ లో వర్క్ చేయడానికి లేదు. సో అందుకని ఏం చేశారంటే ఈసారి అది రిమూవ్ చేసేసారు. సో యూనో లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి కదా, సో వన్స్ దే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారీడ్
వాళ్ళకి ఏంటి ఇది ఈ బ్యారియర్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఆ బ్యారియర్ తీసేశారు. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఫారెన్ జర్నల్స్ ఉంటాయి కదా, ఫారెన్ జర్నల్స్ అనేది దానికి ప్రతిసారి ఏమైందంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కానీ యూనివర్సిటీ కానీ జర్నల్ కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేవారు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్లా ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కంటే ఓవరాల్ కంట్రీనే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వాలని డిసైడ్ అయింది అనమాట. నెక్స్ట్ ఓపెన్ సైన్స్ పాలసీ. సో ఇదేంటంటే నాలెడ్జ్ అనేది అందరికీ ఓపెన్ గా చేయడం అండ్ ఇట్ మేక్ ఇట్ యాక్సెసిబుల్ ఈవెన్, అంటే ఒక ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ కానీ ఏదైనా డిస్కవర్ చేయడం, ఏదైనా కొత్త నాలెడ్జ్ ని తీసుకొస్తే ఆ నాలెడ్జ్ ని మిగతా వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అబ్జర్వేటరీ, ఇది ఒక డేటా రిపాజిటరీ టైప్ అనమాట. అంటే ఈ అబ్జర్వేటరీలో ఏంటంటే మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్నోవేషన్స్ చేశారు దాని గురించి రీసెర్చ్, మళ్ళీ డూప్లికేషన్ చేసి మళ్ళీ రిపీటెడ్ రీసెర్చ్ చేయకుండా ఇది ఒక అబ్జర్వేటరీ పెడితే మొత్తం డేటా అంతా వీళ్ళే కలెక్ట్ చేసి ఉంచుతారనమాట. నెక్స్ట్ ఇది సర్టిఫికేట్స్ అనమాట, ఈఆర్సీ సిఆర్సీస్ అనేవి. ఇవి అంత డీటెయిల్ గా వెళ్ళక్కర్లేదు. సో ఇవి ఏంటంటే దే ప్రొవైడ్ ఇన్పుట్స్. ఓకే, అంటే ఏంటి రీసెర్చ్ చేయడం కోసం. నెక్స్ట్ పోర్టల్, ఇది ఒక పోర్టల్ కూడా ఇండస్టా అని చెప్పి ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ పుట్ ఇండియా ఇన్ టాప్ 3. సో ఇక్కడ చూడండి 2013 లో టాప్ 5 లో పెట్టాలని, కానీ ఇక్కడ వచ్చేసి టాప్ 3 లో పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. నెక్స్ట్ డబుల్ రీసెర్చర్స్. సో రీసెర్చర్స్ అనే వాళ్ళని ఇక్కడ 66% ఇంక్రీజ్ చేయాలనుకున్నారు కదా, ఇక్కడ ఏకంగా డబుల్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు 100% ఉన్నారనుకోండి, దీన్ని 200% చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ జిఈఆర్డి. జిఈఆర్డి అంటే ఏం లేదు, గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. డబుల్ చేయాల్సినవి ఏంటి, ఇట్ ఈస్ ట్రయింగ్ టు డబుల్ రీసెర్చర్స్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు డబుల్ ద గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషన్స్ కూడా మొత్తం డబుల్ చేయాలని, అలాగే ఒక స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డ్ అనేది తీసుకొచ్చారు. ఇట్ విల్ బ్రిడ్జ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ఓకే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ కంటిన్యూషన్ ఆఫ్ ది 3 అంబ్రెల్లా స్కీమ్స్. సో ఏం చేశారంటే ఒక 3 అంబ్రెల్లా స్కీమ్స్ ని కంటిన్యూ చేశారు, బట్ దే హ్యావ్ బీన్ మర్జ్డ్ ఇంటూ యూనిఫైడ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఏంటా స్కీమ్, విజ్ఞాన్ ధార ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో విజ్ఞాన్ ధార అనే ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్, యూనిఫైడ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు బై మర్జింగ్ 3 అంబ్రెల్లా స్కీమ్స్. ఓకే, ఇట్ హ్యాస్ 3 బ్రాడ్ కాంపోనెంట్స్. ఆబ్వియస్లీ ఒకటి ఏంటి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్, అంటే కాలేజెస్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ వీటిని స్ట్రెంథెన్ చేయడం. సెకండ్ వచ్చేసి ఇదే ఇన్స్టిట్యూట్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది వాటికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం, ఫండింగ్ చేసి సో వాటిని ప్రమోట్ చేయడం. థర్డ్ వచ్చేసి ఈ ప్రమోట్ చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత వచ్చే ఇన్నోవేషన్స్ ఉంటాయి కదా, కొత్త ఇన్నోవేషన్స్, అలాగే కొత్త టెక్నాలజీ, అలాగే ఈ వచ్చిన ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ని డిప్లాయ్ చేయాలి, సొసైటీకి ఎలా యూజ్ అయ్యేలాగా ఎలా వాడాలి అని చెప్పేసి ఇట్లా యూనియన్ క్యాబినెట్ అనేది విజ్ఞాన్ ధారాని ఎగ్జామ్ లో అడిగితే ఇట్స్ లైక్ ఏ యూనిఫైడ్ 3 స్కీమ్స్ అనేది మర్జ్ చేసిన తర్వాత వచ్చిన యూనిఫైడ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ సముద్రయాన్ ప్రాజెక్ట్. సో పేరులోనే ఉంది కదా సముద్రయాన్ ప్రాజెక్ట్, సముద్రయాన్. సో ఇందులో ఏంటంటే ఇది ఆల్రెడీ మనం డీప్ ఓషన్ మిషన్ అని తీసుకుంటున్నాం, ఒక మిషన్ తీసుకొచ్చాం. ఏంటి ఇది ఒక పెద్ద మిషన్, దీని కింద ఒక ప్రాజెక్ట్ సముద్రయాన్ ప్రాజెక్ట్. ఇందులో ఏంటి అంటే డీప్ ఓషన్ ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉండే రీసోర్సెస్ ని చాలా సస్టైనబుల్ గా మన కంట్రీ కోసం వాడడం కోసం అనమాట. ఓకే, విల్ బి హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసి టెక్నాలజీ డెవలప్ చేసి అక్కడ ఉన్న రీసోర్సెస్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇన్వాల్వ్స్ డిప్లాయ్మెంట్ ఆఫ్, సో ఇది అందరు సముద్రయాన్ ప్రాజెక్ట్ లో మత్స్య 600 అనే ఒక మ్యాన్డ్ సబ్మర్సిబుల్ అంటే సబ్మర్జ్ అవుతుంది. ఇది ఒక ఇట్లా బాల్ లా ఉంటుంది అనమాట. ఇందులో ఒక 3 people కూర్చోడానికి కెపాసిటీ ఉంటుంది, 3-4 people. వీళ్ళు ఏంటంటే ఇక్కడ 600 అని ఇచ్చారు కదా, అంటే ఏంటి 600 meters అంటే 6 kilometers దాకా ఓషియన్ లెవెల్ నుంచి కిందకి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట, అక్కడ లోపల ఎలా ఉంది అని చెప్పి. మ్యాన్డ్ సబ్మర్సిబుల్ explore the depths of 6000 meters to study deep sea biodiversity. ఓకే, టు స్టడీ ద డీప్ సీ బయోడైవర్సిటీని చూసి అలాగే రీసోర్సెస్ ని కూడా స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ ద ఓషన్ మినరల్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉందో 600, ఇది యూనో ఇట్స్ ఎన్ వెహికల్ ఫర్ వాజ్ డిప్లాయిడ్ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్. ఓకే, ఇది ఇండియన్ ఓషన్ బేసిన్ లో దీన్ని డిప్లాయ్ చేశారు ఫర్ సీబెడ్ మ్యాపింగ్ and biodiversity surveys. The surveys in CIOB focused on, so
పాలీమెటాలిక్ మ్యాంగనీస్ నాడ్యూల్స్, దీన్నే పిఎంఎన్ అని అంటారు. ఓకే, అండ్ బయోడైవర్సిటీ అట్ ఎ డెప్త్ ఆఫ్ ఓవర్ 5000 meters. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక ఆటోనమస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో వీళ్ళే ఇట్లాంటి ఈ ఎర్త్ సైన్సెస్ అనే వాళ్ళు ఈ ఎర్త్ లో ఉండే రీసోర్సెస్ అన్నిటిని స్టడీ చేస్తారు. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద ఓటీఈసి డీసెలనైజేషన్ ప్లాంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ it has been implementing an ocean thermal energy conversion desalination plant. ఎక్కడ అంటే కవరతి లక్షద్వీప్. అంటే ఓటీసీ అంటే ఏం లేదు, ఓషియన్ లో ఉండే టెంపరేచర్ డిఫరెన్సెస్ యూస్ చేసుకుని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ వచ్చిన ఎలక్ట్రిసిటీని ఎక్కడ యూస్ చేస్తారు, డీసాలినైజేషన్ ప్లాంట్ లో. అంటే సాల్ట్ వాటర్ ని పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకబుల్ వాటర్ కి యూస్ చేయడానికి యూస్ చేసే ప్లాంట్స్ ని డీసాలినైజేషన్ ప్లాంట్. ఈ డీసాలినైజేషన్ ప్లాంట్ అనేది ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఓటీఈసీ నుంచి. ఎక్కడ అంటే లక్షద్వీప్ లో ఈ రీసెంట్ గా ఎన్ఐఓటీ హ్యాస్ బీన్ ఆపరేటింగ్ దట్. ఓకే, సో పవర్డ్ బై అబౌట్ 65 kilowatts పవర్ generated from OTEC. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్, సో అగ్ని మిషన్. అగ్ని మిషన్ అంటే ఏంటి, ఇక్కడ యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్. యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్. యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్. ఇది ఒక మిషన్. ఇందులో ఏం చేస్తారంటే ఇట్ ఈస్ అన్ ఇట్ బూస్ట్ ద ఇన్నోవేటివ్ ఈకోసిస్టమ్. ఆల్రెడీ ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కనెక్ట్ చేసి ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ ని కనెక్ట్ చేసి వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ ని కమర్షియలైజ్ ఎలా చేయాలి, అలాగే ఈ టెక్నో ఆంటర్ప్రెన్యూర్స్ ని ఎలా సపోర్ట్ చేయాలి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, అనేది వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ విల్ హెల్ప్ టు కనెక్ట్ ద ఇన్నోవేటర్స్ అండ్ ఇట్ ఈస్ లెడ్ బై ఇన్వెస్ట్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ పెయిర్ ప్రోగ్రామ్. పెయిర్ ప్రోగ్రామ్ ఫుల్ ఫామ్ ఏంటి, పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. సో ఇన్నోవేటర్స్ ఉంటారు కదా, సో వీళ్ళతో పార్ట్నర్షిప్ అన్నమాట. సో దే ట్రై టు మేక్ పార్ట్నర్షిప్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. ఓకే, సో కమిట్మెంట్ టు క్వాలిటీ రీసెర్చ్ ఓరియంటెడ్ హైయర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఏదైనా చేస్తున్నప్పుడు ఆ హైయర్ ఎడ్యుకేషన్ అనేది రీసెర్చ్ ఓరియంటెడ్ లాగా ఉండడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ హ్యాస్ అనౌన్స్ దిస్ లాంచ్. ఇది గవర్నమెంట్ ది కాదు. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్డ్ ఆపరేషన్ ద్రోణగిరి. ఓకే, ఆపరేషన్ ద్రోణగిరి అంటే ఏంటి, అట్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇది ఐఐటి ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఆపరేషన్ ద్రోణగిరి స్టార్ట్ చేశారు, పైలట్ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ. జియోస్పేషియల్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. జియోస్పేషియల్ అంటే ఏం లేదు, ఒక ఏరియాని దాన్ని మ్యాపింగ్ చేసి దాని నావిగేషన్ కోసం కానీ లేదా ల్యాండ్ రికార్డ్స్ పర్పస్ కోసం కానీ, సో ఆల్ దట్ డేటా విల్ బి యూస్డ్ ఫర్ ఎనీథింగ్. ఇది కూడా ఒక పర్టికులర్ సెక్టర్ అన్నమాట. ఇది వెస్టర్న్ కంట్రీస్ లో చాలా డెవలప్మెంట్ ఫీల్డ్. అలాగే ఇండియాలో కూడా పాలసీ తీసుకొచ్చారు ఈ ఏరియాని అసలు వదిలేయకూడదని చెప్పి. సో వెన్ యూ హ్యావ్ ఎన్ యాక్యురేట్ జియోస్పేషియల్ పాలసీ, ఈ డేటా అనేది జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు. So to demonstrate the potential applications of these geospatial technologies innovations in improving the quality of life of citizens, okay, and ease of doing business. In the first place, it will be implemented in the states of Uttar Pradesh, చూడండి Andhra Pradesh కూడా ఉంది, Haryana, Assam and Madhya Pradesh. Next one, the activities under Operation Dronagiri will be overseen by IIT Tirupati, Navavishkar, EI and Hub Foundation, okay. నెక్స్ట్ వచ్చేసి జియోస్పేషియల్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్స్. ఇవి కూడా పెట్టారు ఎక్కడ అంటే ఐఐటి కాన్పూర్ లో, ఐఐటి బాంబేలో, అలాగే ఐఐఎం క్యాల్కటా, ఐఐటి రోపర్ విల్ యాక్ట్ యాజ్ ద ఆపరేషనల్ ఆర్మ్స్ ఆఫ్ ది ఆపరేషన్ ద్రోణగిరి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, ద ఎంటైర్ ఇంప్లిమెంటింగ్ ప్రాసెస్ విల్ బి డ్రివెన్ బై జియోస్పేషియల్ ఇన్నోవేషన్ సెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిపిఎస్ స్పూఫింగ్. స్పూఫింగ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ వాడతాం కదా. సో గూగుల్ మ్యాప్స్ అన్ని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జీపీఎస్. ఓకే, ఈ శాటిలైట్స్ అనేవి అమెరికన్ అన్నమాట. జీపీఎస్ స్పూఫింగ్ ఏమిటంటే, ఏవైతే ఏరోప్లేన్స్ అనేవి ఆల్రెడీ జీపీఎస్ యూజ్ చేసి ప్లేన్స్ అనేవి ట్రావెల్ చేస్తుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఏషియా తీసుకోండి. ఇప్పుడు ఇండియా నుంచి ఆఫ్రికాకి వెళ్తున్నాం అనుకోండి.
ఈ కంట్రీ మీద నుంచి ఇలా వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే జీపీఎస్ స్పూఫింగ్ ద్వారా ఈ ఫ్లైట్స్ అనే వాటిని డీవియేట్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఫ్లైట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్. ఈ జీపీఎస్ స్పూఫింగ్ ఏంటంటే హ్యాక్ చేసి వీటికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఏంటి, మీరు ఇటు వెళ్ళిపోతున్నారు, రాంగ్ దారిలో వెళ్తున్నారు అని చెప్పేసి ట్రైస్ టు మ్యానిపులేట్ ద కెప్టెన్ హూ ఎవర్ ఈస్ పైలట్స్ ని. సో అందుకని దీని జీపీఎస్ స్పూఫింగ్ అంటారు. మనం సైబర్ స్పూఫింగ్ ఇవి చదివినప్పుడు చూసాం కదా, సైబర్ క్రైమ్స్ కూడా ఇట్లానే కదా, వాళ్ళని మోసం చేస్తారు. సేమ్ అట్లా జీపీఎస్ స్పూఫింగ్ కూడా అలాంటిదే. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ as GPS simulation, refers to the practice of manipulating or tricking a GPS receiver by broadcasting false GPS signals. It misleads the GPS receiver into believing it is located somewhere it is not. ఓకే, వాళ్ళని నమ్మిస్తారనమాట. వాళ్ళు అక్కడ లేకపోయినా మీరు వేరే దగ్గర ఉన్నారని నమ్మిస్తారనమాట, resulting in the device providing inaccurate location data. This form of cyber attack undermines the reliability of GPS data, which is vital for a variety of applications. Okay, next వచ్చేసి వైస్ కిరణ్. వైస్ కిరణ్ అనేది ఈ స్కీమ్ దేనికి అంటే టు క్యాటర్ ఉమెన్ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్పైర్ మానక్. సో ఇదే వైస్ కిరణ్ అనేది స్కీమ్ అనేది అందరి కోసం. అలాగే ఇన్స్పైర్ స్కీమ్ అనేది కాలేజ్ అండ్ యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్స్ కోసం. ఇన్స్పైర్ మానక్ అంటే స్కూల్ స్టూడెంట్స్ కోసం అనమాట. ఓకే, రిమెంబర్ దిస్ ఇస్ ఫర్ ఆల్. ఈ జస్ట్ ఈ పేర్లు ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు విమెన్ రిలేటెడ్ స్కీమ్స్. నెక్స్ట్, బయో డిరైవ్డ్ ఫోమ్. ఓకే, వాజ్ డెవలప్డ్ బై రీసెర్చర్స్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఓకే, ఇది బయోడైవర్సిటీ ఫోమ్ అంటే ఇక్కడ పక్కన ఇచ్చారు కదా. ఇది ఏంటి అంటే ఈ ఫోమ్ అనేది దిస్ ఇన్నోవేషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ ప్లాస్టిక్ బేస్డ్ ఫోమ్స్ యూస్డ్ ఇన్ ప్యాకేజింగ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ అలైనింగ్ విత్ ఎన్వైరన్మెంటల్ గోల్స్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ డిపెండెన్సీ. సో ఇది ఒకవేళ ఏదైనా టాపిక్ దీని గురించి అడిగితే ప్లాస్టిక్ ని రీప్లేస్ చేయడానికి ఈ ఇన్నోవేటివ్ ఫోమ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇది బయోడిగ్రేడబుల్, అందుకని బయోడిరైడ్ ఫోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ప్లాస్టిక్ బేస్డ్ ఫోమ్స్. ఓకే, నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్. మనకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు ఆల్రెడీ ఇప్పుడు చాలా సార్లు విని ఉంటారు. ర్యాన్సమ్ వేర్ అంటే ఇది ఒక సైబర్ అటాక్. ర్యాన్సమ్ అంటే మనీ అన్నమాట. సో అన్ అటాక్ వేర్ ఇట్ ట్రైస్ టు డిమాండ్ మనీ. అంటే ఏంటి, అటాక్ చేసి ఆ డేటాని హోల్డ్ చేస్తారనమాట. ఈ ఓనర్ ఎవరైతే ఉంటారో వీళ్ళని యాక్సెస్ చేయనివ్వరు, ఈ డేటాని బ్లాక్ చేసేస్తారు. సో ఎప్పుడైతే ర్యాన్సమ్ పే చేస్తారో అప్పుడు దానికి మళ్ళీ ఆ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓనర్ కి. ఇది మోస్ట్లీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కానీ, ఆర్గనైజేషన్ ఫర్ సపోజ్ టీసీఎస్ కానీ, ఎయిమ్స్ కానీ, సో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద అమౌంట్ ర్యాన్సమ్ అనేది అడిగి డిమాండ్ చేసి అప్పుడు ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ లో ఇలాంటి ఏమైనా చేశారనుకోండి, అక్కడ సర్వీసెస్ అన్ని ఆగిపోతాయి. ఎందుకు, డేటా రిట్రీవ్ అవ్వదు, కంప్యూటర్ సరిగ్గా పనిచేయవు. సో ఇట్ హైజాక్స్ ద కంప్యూటర్ డేటా అండ్ డిమాండ్స్ పేమెంట్, యూజువలీ బిట్ కాయిన్స్ టు రెస్టోర్ ఇట్. ఓకే, ఇట్ యూజువలీ పేమెంట్ కూడా బిట్ కాయిన్స్ రూపంలో వాళ్ళకి పే చేయాలన్నమాట టు రెస్టోర్ చేయడానికి. నెక్స్ట్, ట్రోజన్ హార్సెస్. ఇది కూడా ఒక మాల్వేరే దట్ ఈస్ గైస్ దెమ్సెల్ఫ్ యాజ్ లెజిటిమేట్ ప్రోగ్రామ్స్ టు డిసీవ్ యూజర్స్ ఇంటూ ఇన్స్టాలింగ్ దెమ్. సో ట్రోజన్ హార్సెస్ ఇక్కడ మాల్వేర్ ఇది కనిపిస్తుంది మనకు, అది చాలా జెన్యున్ అనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తాం, అది ఇన్స్టాల్ చేసేస్తాం అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే అది మాల్వేర్ అనమాట. మొత్తం యాక్సెస్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, క్లిక్ జాకింగ్. క్లిక్ చేయడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూజర్స్ ఇంటూ క్లికింగ్ ఆన్ ద హిడెన్ ఎలిమెంట్ ఆన్ ఏ పేజ్. ఓకే, ఒక పేజ్ ఉంటుంది మన వెబ్సైట్ లో, ఏదో స్టడీ చేస్తా ఉంటాం, సడన్ గా ఒక హిడెన్ ఎలిమెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ యాక్సెప్ట్ బటన్, ఏదో మనం చదువుకున్న దీనికి యాక్సెప్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది. మనం ఏంటి ఇక్కడ ఎక్కడో టైప్ చేసినప్పుడు అక్కడ కనిపించదు అనమాట. కనిపించకపోయేసరికి ఇది నొక్కిన వెంటనే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు ఐ బొమ్మ కానీ ఇట్లాంటివి ఏమైనా మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు స్క్రీన్ మీద కొట్టినా సరే తెలియకుండా అది వేరే వెబ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకు, అది క్లిక్ జాకింగ్ అనమాట. సో వెబ్ అటాక్ దట్ ట్రిక్స్ యూజర్స్ ఇంటూ క్లికింగ్ ఇంటూ హిడెన్ ఎలిమెంట్స్ ఆన్ ఎ పేజ్ కంటైనింగ్ మాలిషియస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్, డీనియల్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ చూడండి, సర్వీస్ ని డినై చేస్తుంది. డీనియల్ అంటే యాక్సెస్ చేయకుండా చేస్తుంది. సో మేకింగ్ ద కంప్యూటర్ నెట్వర్క్ అనేబుల్ టు ఇట్స్ intended users to deliberately flooding with traffic. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవెన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ, లేదా ఇంకా కొన్ని ఏదైనా వెబ్సైట్స్ యాక్సెస్ చేసినప్పుడు, గవర్నమెంట్ వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు అన్నెసరీ ట్రాఫిక్ అనేది కావాలని క్రియేట్ చేస్తారనమాట. మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్. ఇందులో ఏంటంటే మెసేజెస్ బిట్వీన్ టూ పార్టీస్ ఆర్ ఇంటర్సెప్టెడ్ డ్యూరింగ్ ట్రాన్సిట్. ఓకే, టూ పార్టీస్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ట్రాన్సిట్ లోనే మధ్యలో మ్యాన్ ఇన్ మిడిల్, ఈ మ్యాన్ అనేవాడు మిడిల్ ఉండి ఆ మెసేజెస్ ని ఇంటరప్ట్ చేస్తారు. ఓకే, క్రిప్టో జాకింగ్. విక్టిమ్స్ కంప్యూటర్స్ అండ్ రిసోర్సెస్ ఆర్ యూస్డ్ ఫర్ మైనింగ్ క్రిప్టో కరెన్సీ వితౌట్ దేర్ కన్సెంట్. మనకు తెలియకుండానే మన కంప్యూటర్స్ యూజ్ చేసి క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేస్తారు. ఓకే, క్రిప్టో
నెక్స్ట్ జీరో డే వల్నరబిలిటీ, unrectified flaw in the machine, operating system or software which can be exploited by hacker who is aware of it. ఓకే, ఒక మెషిన్ లోని ఆ ఫ్లా అనేది అన్రెక్టిఫై చేయలేము, ఆర్ మెషిన్ లో కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్ లో కానీ ఈజీగా ఆ అన్రెక్టిఫైడ్ ఫ్లా అనేది వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు హ్యాకర్స్. ఓకే, దాన్ని జీరో డే వల్నరబిలిటీ అంటే ఏదో ఒక పర్టికులర్ డేలో ఆ వల్నరబిలిటీ అనేది బయటపడిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు సైబర్ అటాక్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అనురాగ్, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్. అంటే అనురాగ్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. ఓకే, ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ న్యూమరికల్స్ అనేవి రీసెర్చ్ చేస్తారు. సో ఇది ఎక్కడ లొకేట్ అయింది ఈ అనురాగ్ అనే గ్రూప్? తెలంగాణ, హైదరాబాద్ లో. ఇట్ వర్క్స్ అండర్ ది డిఆర్డిఓ అండ్ కంట్రిబ్యూట్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీస్ త్రూ కాంపిటేషనల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఓకే, సో అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీస్ త్రూ కంప్యూటర్ అనాలిసిస్ ద్వారా ఇది చేస్తారనమాట. ఓకే, ఈ గ్రూప్ అనేది ఇట్ వర్క్స్ టువర్డ్స్ దిస్ థింగ్. చక్షు పోర్టల్ ఇదేంటి అంటే అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ సంచార్ సాతి టు ఎనేబుల్ సబ్స్క్రైబర్స్. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో దీని కింద టు రిపోర్ట్ ద ఫ్రాడ్ కాల్స్, మెసేజెస్ లైక్ లాటరీ ఆఫర్, జాబ్ ఆఫర్స్. ఎవరికన్నా ఇట్లాంటి లాటరీ ఆఫర్స్, జాబ్ ఆఫర్స్ ఇవేమన్నా వస్తే చక్షు పోర్టల్లో రిపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండియా స్టాక్ గ్లోబల్, ఇది ఒక సేమ్ గ్లోబల్ రిపాజిటరీ. ఓకే, ఇది ఒక డేటా అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది, గ్లోబల్ రిపాజిటరీ. దేని గురించి? కీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటెడ్ అండర్ ఇండియా స్టాక్. ఇండియా స్టాక్ కింద కొన్ని కీ ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేసామన్నమాట. దానికి సంబంధించిన డేటా అంతా ఇండియా స్టాక్ గ్లోబల్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్, యూపీఐ, డిజిలాకర్, కోవిన్. ఓకే, జిఎం అంటే తెలిసే ఉంటుంది కదా, గవర్నమెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ లైక్ ఫర్ అమెజాన్ ఆర్ ఎనీథింగ్ ఫర్ కామన్ పీపుల్, జిఎం అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం. దీక్ష పోర్టల్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్. ఓకే, భువన్, వేదాస్, మోస్డాక్. ఇవి ఏంటి అంటే ఈ టర్మ్స్ ఒకవేళ అడిగితే దీస్ ఆర్ జియోస్పేషియల్ పోర్టల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇండియా స్టాక్ గ్లోబల్ లోనే మనకు అడిగేవి ఏవి ఇండియా స్టాక్ కింద వస్తాయి అని అడిగితే అట్లీస్ట్ మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్. పైజో ఎలక్ట్రిక్ పాలిమర్. సో పైజో ఎలక్ట్రిక్ పాలిమర్ కెన్ జనరేట్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఆన్ ద సర్ఫేస్ అండర్ ప్రెషర్ ఆర్ స్ట్రెయిన్. ఈ పర్టికులర్ సబ్స్టెన్సెస్ అనేవి ఉన్నాయి కదా పాలిమర్స్ అని, ఈ సబ్స్టెన్సెస్ మీద ప్రెషర్ కానీ ఏదైనా ఎక్స్ట్రా స్ట్రెయిన్ కానీ పెడితే వెంటనే దే జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు పైజో పాలిమర్ అంటే సింపుల్ గా కింద ఆప్షన్స్ ఇస్తే మాత్రం ఎనీథింగ్ అండర్ ప్రెషర్ ఇట్ క్రియేట్స్ ఎలక్ట్రిసిటీ, thus కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అడ్వాంటేజెస్ ఏంటంటే డ్యూ టు ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ, లైట్ వెయిటీ అండ్ ప్రాసెసిబిలిటీ అండ్ అప్లికేషన్, సెన్సార్స్, వేరబుల్స్, మెడికల్ ఇంప్లిమెంట్స్ ఎక్కడైనా పెట్టచ్చు. సో మెయిన్ మీకు దీని యొక్క సిగ్నిఫికెన్స్ అర్థమైతే చాలు, మోస్ట్లీ ఇంతకు మించి డీప్ గా వెళ్ళరు. పైజో ఎలక్ట్రిక్ పాలిమర్స్ అంటే ప్రెషర్ ద్వారా దీని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు అంతే. భారత్ జన్ ప్రోగ్రామ్ అంటే ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అందరికి ప్రతి ఒక్కరికి లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తున్నారు కదా ప్రాజెక్ట్స్, ఓపెన్ ఏఐ కానీ వీళ్ళందరూ. అట్లానే భారత్ జన్ ప్రాజెక్ట్ అనేది కూడా మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం ప్రాజెక్ట్ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ జనరేటివ్ ఏఐ సిస్టమ్స్. జనరేటివ్ ఏఐ సిస్టమ్స్ అంటే నార్మల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చేస్తారు, దానికి ఫుల్ గా డేటా ఇస్తారు, ఈ డేటా ఇచ్చిన దగ్గర నుంచి అవుట్కమ్ తీసుకొస్తుంది ఇది. మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అనే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కదా, సో అది ఈజీ చేస్తుంది ఈ కంప్యూటర్ అనేది. అదే జనరేటివ్ ఏఐ మోడల్లో ఆల్రెడీ ఈ జనరేటివ్ ఏఐ మోడల్లో దీనికి ఫుల్ గా నాలెడ్జ్ పెడతారనమాట. పెట్టిన తర్వాత రేపు పొద్దున్న ఫర్ సపోజ్ యాపిల్ ఇలా ఉంటది అని చెప్పి దీనికి ఫీడ్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది ఫ్యూచర్ లో, ఐ వాంట్ టు డ్రా అన్ యాపిల్ అని చెప్పేసి అన్నాం అనుకోండి, వెంటనే దానంతట అదే ఒక డయాగ్రామ్ ఇవ్వడం, లేదా ఐ వాంట్ అన్ యాపిల్ ఆన్ ద టేబుల్ అని అనగానే వెంటనే అది టేబుల్ మీద యాపిల్ డ్రా చేసి మనకి ఒక ఇమేజ్ ఫామ్ లో చూపించడం కానీ. సో అట్లానే మ్యూజిక్ ఏ రకంగా జనరేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఓకే, హై క్వాలిటీ టెక్స్ట్ అండ్ మల్టీ మోడల్ కంటెంట్, ఆడియో ఆర్ ఇమేజరీ ఇన్ వేరియస్ ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ అబౌట్ సారా. సారా అంటే ఏంటి? ఇది WHO ఇది ఒక డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ప్రోటోటైప్ ని తీసుకొచ్చింది. ఓకే, ఇట్ విల్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ పబ్లిక్ హెల్త్ పర్పసెస్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ మేజర్ హెల్త్ టాపిక్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
హెల్త్ హ్యాబిట్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ అన్నిటికీ సజెషన్స్ ఇస్తుంది. డిజిటల్ ట్విన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఇది ఏదైనా స్టడీ చేయాలంటే అసమాన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సో దీనికి ఒక డిజిటల్ ట్విన్ అనేది తయారు చేస్తారు. ఓకే, మొత్తం పైప్ నుంచి ఫ్లోర్స్, అక్కడ ఉండే లోపల ఎలా ఉంది దాని సిస్టమ్, దాని ఎలక్ట్రిసిటీ పైప్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ పిల్లర్స్ ఎలా స్టాండ్ చేస్తున్నాయి, దేని మీద ఉన్నాయి, కింద వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇవన్నిటిని ఈ డిజిటల్ ఫార్మాట్ లో వీళ్ళు తీసుకొచ్చేస్తారు. సో ఏదన్నా దీని మీద స్టడీ చేయాలంటే ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి దాన్ని తవ్వుకున్నట్లు చేయక్కర్లేదు అనమాట. మీకు డైరెక్ట్ గా ఈ డిజిటల్ ట్విన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజువలీ యూజ్ఫుల్ ఇన్ సిటీ ప్లానింగ్. జనరల్ గా కొన్ని సిటీస్ కి డిజిటల్ ప్లానింగ్ అనేది, డిజిటల్ ట్విన్స్ అనే వాళ్ళు ఉన్నారు. యూజువల్ గా చైనా, జపాన్ వీళ్ళ సిటీస్ కి డిజిటల్ ట్విన్ ఉందన్నమాట. అంటే ఏంటి, సిటీలో ఏదైనా సీవేజ్ ప్లానింగ్ కానీ ఈ ప్లానింగ్స్ చేసేటప్పుడు ఆ డిజిటల్ ఫామ్ నే యూజ్ చేసుకుని ప్లాన్ చేస్తారనమాట. అలా ఇండియాలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఇట్లాంటి డిజిటల్ ట్విన్ తీసుకురావడానికి ఒక సిటీకి. సో ఆర్ వర్చువల్ రెప్లికాస్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ systems process that simulates their real world counterparts in real time. Okay, next about Vishwasya National Blockchain Technology Stack అంటే మళ్ళీ ఇక్కడ రిపాజిటరీ లాగే, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో విశ్వస్య, ఇది ఒక విశ్వస్య అంటే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క స్టాక్. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లాంచ్ దిస్ ప్రోగ్రామ్. అలాగే ఈ ప్రోగ్రామ్, ఈ స్టాక్ తో పాటు ఎన్బిఎఫ్ లైట్ అని, అలాగే ప్రమాణిక్ అని కొన్ని లాంచ్ చేశారనమాట. ఓకే, ఈ ఎన్బిఎఫ్ లైట్ అంటే ఏంటి, లైట్ వెయిట్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్. ఇది శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్. అంటే శాండ్ బాక్స్ అంటే ఏం లేదు, ఎవరైనా టెక్నాలజీ తీసుకురావాలనుకున్నప్పుడు టెస్టింగ్ కి ఒకటి తీసుకుంటారు కదా, టెస్టింగ్ కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు శాండ్ బాక్స్ లో స్టార్ట్అప్స్ అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ప్రామాణిక్, a blockchain enabled solution for verifying the origin of mobile apps. మొబైల్ యాప్స్ యొక్క ఆరిజిన్ తెలుసుకోవడం కోసం ప్రామాణిక్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం విశ్వస్య గురించి చూద్దాము. సో ఇదేంటంటే, ఇట్ ఆఫర్స్ బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్ విత్ ఎ geographically distributed infrastructure designed to support various permission blockchain based applications. ఓకే, అంటే బ్లాక్ చైన్ యాజ్ అ సర్వీస్, ఇది జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా మొత్తం ఇట్లా ఉంది అనుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, డిజైన్ టు సపోర్ట్ వేరియస్ పర్మిషన్ బ్లాక్ చైన్ బేస్డ్ అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నిటిని సపోర్ట్ చేయగలిగేలాగా. ఓకే, బ్లాక్ చైన్ సర్వీస్ అనేది ఒక థర్డ్ పార్టీ క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ దట్ ఆర్గనైజేషన్స్ బిజినెసెస్ యూజ్ ఫర్ డెవలపింగ్ అండ్ మేనేజింగ్ బ్లాక్ చైన్ అప్లికేషన్స్, పార్ట్ ఆఫ్ ది నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అండర్ ద నేషనల్ స్ట్రాటజీ అండ్ బ్లాక్ చైన్. సో సింప్లీ విశ్వస్య అంటే ఏం లేదు, ఇట్స్ బ్లాక్ చైన్ యాజ్ అ సర్వీస్, ఇట్ ప్రొవైడ్స్ బ్లాక్ చైన్ యాజ్ అ సర్వీస్. సో ఈ కంట్రీలో ఎక్కడైనా సరే ఎవరైనా అప్లికేషన్స్, బ్లాక్ చైన్ బేస్డ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే దే కెన్ యూజ్ దిస్ సర్వీస్. యూజువల్లీ ఇట్స్ థర్డ్ పార్టీ క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. అలాగే ఎన్బిఎఫ్ లైట్ ఒకటి తీసుకొచ్చారు, ఇట్స్ శాండ్ బాక్స్ ప్లాట్ఫామ్. అండ్ ప్రామాణిక్ అని తీసుకొచ్చారు, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ వెరిఫైయింగ్ ద ఒరిజిన్ ఆఫ్ మొబైల్ యాప్స్. నెక్స్ట్ 4D ప్రింటింగ్. యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, 3D ప్రింటింగ్ అంటే ఏంటి. యూజువల్ గా 3D ప్రింటింగ్ అంటే మనం ఒక ఆల్రెడీ ఇమేజ్ ఫీడ్ చేస్తే అది స్టడీ చేశాక స్లోగా తను 3D ప్రింట్ తీసుకొచ్చి ఒక లేయర్ ఇదొక లేయర్ అట్లా ఒక ఫిగర్ అనేది, ఒక 3D మోడల్ అనేది, ఒక బొమ్మ కానీ ఏదైనా కానీ ప్రింటింగ్ చేస్తుంది, మెటీరియల్ అనేది లేయర్ బై లేయర్ పెట్టి. సో ఇది 3D నుంచే ఎవాల్వ్ అయింది 4D అనేది. బట్ అడిషనల్ డైమెన్షన్ ఏంటంటే టైం అన్నమాట. In it, objects can change shape or function over time. So it can change its 4D లో ఏంటంటే ఓవర్ టైం ఏమవుతుందంటే ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్ ఆర్ ఫంక్షన్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్వైరన్మెంటల్ స్టిమ్యులై. ఓకే, సో అది 4D ప్రింటింగ్ అంటే. నెక్స్ట్ న్యూరాలింక్స్ బ్లైండ్ సైట్. ఈ బ్లైండ్స్ మనం ఆల్రెడీ న్యూరాలింక్ అనేది ఆ కంపెనీ ఉంది కదా, బ్రెయిన్ లో చిప్ పెట్టారు. సో ఇట్స్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పేరు బ్లైండ్ సైట్. ఈ ఇంప్లాంట్ అనేది బ్రెయిన్ లో పెట్టింది, ఇట్ రిసీవ్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంట, అదంతా మనకు అవసరం లేదు. సో బ్లైండ్ సైట్ అంటే ఏంటి అనేది అడుగుతారనమాట. ఇది ఏంటంటే ఆ చిప్, ఇట్ ఎయిమ్డ్ ఎట్ హెల్పింగ్ బ్లైండ్ పేషెంట్స్, ఓకే, హూ హ్యావ్ లాస్ట్ both their eyesight and optic nerves, or those who have been blind from birth to gain their sight. ఓకే, సో బ్లైండ్ పీపుల్ కి హెల్ప్ చేసే చిప్ ఇది. ఓకే,
నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 5th సెమీ కండక్టర్ యూనిట్ ఎక్కడ అంటే సానంద్ గుజరాత్ అండర్ ద ఇండియా సెమీ కండక్టర్ మిషన్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వర్చువల్లీ లాంచ్డ్ 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్. సో ఇవి హై పర్ఫార్మింగ్ కంప్యూటర్స్ అన్నమాట, యూజువల్లీ ఫర్ వెదర్ అండ్ ఫోర్కాస్టింగ్. సో ఈ ఎగ్జామ్ లో ఏమడుగుతారంటే పరం రుద్ర అనేది దేనికి సంబంధించిన సూపర్ కంప్యూటర్ అంటే వెదర్ అండ్ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ కి. న్యూ హై పర్ఫార్మింగ్ కంప్యూటర్స్ నేమ్డ్ అర్కా అండ్ అనురిక. ఓకే, అర్కా అండ్ అనురిక. పర్ఫార్మెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ ఫ్లాప్స్. ఇది మనం ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఎంసీక్యూస్ చూసినప్పుడు చూసాం ఫ్లాప్స్ అంటే ఏంటని. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సూపర్ కంప్యూటర్స్. ఇండియా సూపర్ కంప్యూటర్స్ ఫస్ట్ వాజ్ పరం 800. అదే లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అంటే ఐరావత్. ఓకే, నెక్స్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పేజ్, ఇక్కడ ఉన్నవన్నీ. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. పైజో పాలిమర్ అంటే ఇట్ జనరేట్స్ ఎలక్ట్రిక్ చార్జెస్ త్రూ ప్రెషర్ పెడితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిక్ చార్జెస్ ప్రొడ్యూస్ అవుతుంది. భారత్ జన్ ప్రోగ్రామ్ ఇస్ రిలేటెడ్ టు జనరేటివ్ ఏఐ సిస్టమ్స్. ఓకే, అదొక ప్రాజెక్ట్. సారా అనేది WHO రిలేటెడ్, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఇది కూడా జనరేటివ్ ఏఐ బేస్డే. డిజిటల్ ట్విన్ అంటే ఇట్స్ ఎ వర్చువల్ రెప్లికా. సేమ్ అక్కడ ఆల్రెడీ ఫిజికల్ ఆబ్జెక్ట్ ని అసలు మనం డిస్టర్బ్ చేయకుండా వీ కెన్ యూజ్ దిస్ డిజిటల్ ట్విన్ ఫర్ ఇన్ఫర్మేషన్. విశ్వాస్య అంటే ఇది రిలేటెడ్ టు బ్లాక్ చైన్. ఓకే, 4D ప్రింటింగ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా డైమెన్షన్ కాల్డ్ టైమ్. బ్లైండ్ సైట్ అంటే ద చిప్, ద బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ విచ్ హెల్ప్స్ ద బ్లైండ్ పేషెంట్స్. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ దిస్ 5th సెమీ కండక్టర్ యూనిట్ అనేది గుజరాత్ లో సనంద్. పరం రుద్ర 3 సూపర్ కంప్యూటర్ హై పర్ఫార్మింగ్ కంప్యూటర్స్ అనేది తీసుకొచ్చారు. అందులో కొన్ని నేమ్స్ పేరు అర్కా అండ్ అరుణిక. ఓకే, ఫస్ట్ వచ్చేసి పరం 800 అండ్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇస్ ఐరావత్. ఇండియాస్ GSAT N2 అంటే GSAT 20 it's a communication satellite has been successfully launched by SpaceX Falcon 9 rocket recently. ఓకే, ఇది అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. సో డెవలప్డ్ బై NSIL కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు సెండ్ 3 astronauts ఫర్ 3-day మిషన్ అండ్ లో ఎర్త్ ఆర్బిట్. ఎంత డిస్టెన్స్ లో అంటే 400 kilometers ఆర్బిట్ అండ్ రిటర్న్ దెన్ సేఫ్లీ. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ అన్మాన్డ్ అండ్ మ్యాన్ మిషన్. బట్ మ్యాన్ మిషన్ వచ్చేసి ప్లాన్ చేసింది వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ between 24 to 25. దీస్ డెమాన్స్ట్రేటెడ్ ఆల్రెడీ కొన్ని ప్రీకర్సర్ మిషన్స్ అనేవి ఇది ఇంకా లాంచ్ చేయకముందు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ వెహికల్స్. సో ఇవి ఇందులో ఏమేమి చేశారనేది ఇంపార్టెంట్ కాదు, అట్లీస్ట్ రిమెంబర్ దట్ దేర్ ఆర్ ప్రీకర్సర్ మిషన్స్. నెక్స్ట్ లాంచ్ వెహికల్ వచ్చేసి GSLV MK3 తీసుకొచ్చాం. అండ్ ఇట్ ఈస్ హ్యూమన్ రేటెడ్ అంటే హ్యూమన్స్ ని తీసుకెళ్లేలాగా దాన్ని మోడిఫికేషన్స్ చేశారు. ఓకే, LVM3 అంటారు దీన్నే, ఆర్ GSLV MK3 అంటారు. ఓకే, ఆర్ హ్యూమన్ రేటెడ్ Mark 3 అంటారు. ఇట్స్ ఆల్ ద సేమ్. నెక్స్ట్ యాక్సియోమ్ మిషన్. ఇదేంటంటే ఇండియా నుంచి శుభాంశు శుక్లా అండ్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. ఓకే, వీళ్ళని సెలెక్ట్ చేసి ఈ యాక్సియోమ్ 4 మిషన్ లో తీసుకెళ్తున్నారు. సో యాక్సియోమ్ 4 మిషన్ అనేది నాసా వాళ్ళది అనమాట. ఇట్స్ అన్ ఆస్ట్రోనాట్ మిషన్, ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్. అండ్ ప్రైవేట్ US కంపెనీ యాక్సియోమ్ స్పేస్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్పేస్ మిషన్ ద్వారా ఇట్ ఈస్ ట్రైంగ్ టు డాక్ విత్ ISS. సో వీళ్ళిద్దరిని కూడా ఇందులో తీసుకెళ్తున్నారు ఇండియన్ ఆస్ట్రోనాట్స్ కింద. దే విల్ ట్రైన్ ఇన్ ద US అండ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ డ్యూరింగ్ దిస్ మిషన్ విల్ హెల్ప్ ఇన్ అవర్ గగన్యాన్ మిషన్. ఓకే, ఇండియా బికెమ్ ది 4th కంట్రీ. ఓకే, ఎప్పుడు దేంట్లోని మూన్ మీద ల్యాండ్ చేసాం కదా మనం, చంద్రయాన్ 3. ఓకే, సో అది ఎప్పుడు డేట్ ఎప్పుడు అంటే దట్ వీ హ్యావ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ అండ్ దట్ టు ఆన్ ఇట్ సదర్ పోల్ ఆన్ August 3rd, 2023. సో అందుకని ఈ డేని నేషనల్ స్పేస్ డే కింద అనౌన్స్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్. థీమ్కి వచ్చేసి ఈ 24 ఇయర్ టచింగ్ లైవ్స్ విత్ టచింగ్ ద మూన్, టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్పేస్ స్టేషన్ విల్ బి ఎ మాస్ ఆఫ్ 52 tons అండ్ ఇట్ విల్ బి యూస్ టు. సో ఈ స్పేస్ స్టేషన్ అనేది చూస్తున్నాం కదా గగన్యాన్ మిషన్. మనం యాక్చువల్లీ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. గగన్యాన్ మిషన్ వేరే, ఇది భారతీయ అంతరిక్ష స్టేషన్. అంటే ఏంటి, గగన్యాన్ మిషన్ ఏంటి, పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తారు మళ్ళీ.
స్పేస్ స్టేషన్ అంటే ఐఎస్ఎస్ లాగా ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ ద స్పేస్. ఓకే, అట్లా 52 tons ఒక ఇండియన్ స్పేస్ స్టేషన్ రెడీ చేద్దాం అనుకుంటే ఇట్ విల్ బి అట్ 400 kilometers, అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేస్తామంటే 2035లో. సో ఇది వరకు చేసింది Salyut 1 వాజ్ ద ఫస్ట్ బై సోవియట్ యూనియన్, అండ్ చైనా వాళ్ళది టియాంగాంగ్, యుఎస్ఎస్ ది ఆల్రెడీ మీకు తెలుసు ఐఎస్ఎస్, అండ్ యుఎస్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్. నాసా ఇస్ ఆల్సో ప్లానింగ్ ద ఆర్టెమిస్ బేస్ క్యాంప్ ఆన్ ద మూన్ సర్ఫేస్ దగ్గర ఇంకో ఇలాంటిదే మనుషులు ఉండి అక్కడ బతకడం కోసం ఆర్టెమిస్ బేస్ క్యాంప్ తయారు చేస్తుంది ఆన్ ద మూన్. ఓకే, నెక్స్ట్ ఒక హైదరాబాద్ లో ఉండే ఒక స్పేస్ టెక్నాలజీ టేక్ మీ టు స్పేస్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఈజ్ రైడ్ పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా దే ఆర్ రైడింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ విత్ మై ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెమాన్స్ట్రేటర్. ఓకే, ఇండియాస్ మార్కింగ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ ఇన్ స్పేస్. సో టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అంటే ఇది ఒక ల్యాబ్ లాగా అనమాట. ఇక్కడ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేస్తారు ఈ ల్యాబ్ లో. సో ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్, అండ్ ఫస్ట్ టైం ఇది చేస్తున్నది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ బేస్డ్ స్పేస్ టెక్నాలజీ ఫర్మ్ అనేది టేక్ మీ టు స్పేస్. ఇట్స్ నాట్ ఇస్రోస్. సో ఏఐ బేస్డ్ ఫస్ట్ ల్యాబొరేటరీ ఇన్ స్పేస్ అనేది లాంచ్ చేసింది ఒక ప్రైవేట్ ఫర్మ్. నెక్స్ట్ ఉన్నతి, ఫుల్ ఫామ్ ఏంటి? యూని స్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ బై ఇస్రో. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇస్రో. సో ఇందులో ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాని తీసుకోండి, అక్కడ కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వెస్ట్ ఏషియాలో కానీ, వీళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. దేంట్లోని నానో శాటిలైట్స్ ని అసెంబుల్ చేయడం అండ్ ఇంటిగ్రేట్ చేయడం, అట్లాగే టెస్టింగ్ కూడా ఎలా చేయాలనేది ఇస్రో ఈస్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ దెమ్. ఓకే, నెక్స్ట్ దక్ష ప్రాజెక్ట్. దక్ష ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లెడ్ బై ఐఐటి బాంబే ఇన్ కొలాబరేషన్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, టిఎఫ్ఐఆర్, ఆర్ఆర్, పిఆర్ఎల్ అండ్ ఇస్రో సెంటర్స్. వీళ్ళు ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ అండర్ ఐఐటి బాంబే 2 హై ఎనర్జీ స్పేస్ టెలిస్కోప్స్ అనేది పెట్టి దే ఆర్ గోయింగ్ టు స్టడీ ద ఎక్స్ప్లోజివ్ ఆస్ట్రోఫిజికల్ సోర్సెస్. అంటే గామా రేబస్, ఓకే, గ్రావిటేషన్, ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆల్రెడీ స్టడీ చేస్తాం. ఇలా స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీస్ ఇంకో 2-3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోసాట్స్ తీసుకోండి. ఆస్ట్రోసాట్ ఇది కూడా ఇట్లానే స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. ఇది కూడా స్పేస్ లో నుంచే టెలిస్కోప్ ద్వారా చూడడం అనమాట. సేమ్ అట్లానే ఐఐటి బాంబే లీడ్ చేస్తుంది 2 హై ఎనర్జీ స్పేస్ టెలిస్కోప్స్. ఆస్ట్రోసాట్ అనేది ఇస్రోది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ టాపిక్స్. ఒకసారి మళ్ళీ చూడండి. ఇండియాస్ జీసాట్ N2 అనేది ఫాల్కన్ స్పేస్ ఎక్స్ ద్వారా, స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 ద్వారా పంపించాం. సో కమ్యూనికేషన్ శాటిలైట్. గగన్యాన్ మిషన్ లో 3 members 3 days మ్యాన్ మిషన్ ద్వారా పంపిస్తాం. 3 పికర్స్ కొన్ని తీసుకొచ్చాం. అండ్ దానికి యూజ్ చేసే వెహికల్స్ LVM-3, GSLV Mark 3 ఆర్ హ్యూమన్ రేటెడ్ Mark 3 అనొచ్చు. అలాగే వీళ్ళకి ముందుగా కొంత ట్రైనింగ్ ఇస్తున్నారు స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి. ఎవరిని అంటే శుభాంశు శుక్లా అండ్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. ఇండియా బికేమ్ 4th కంట్రీ ఎప్పుడు ఇది మూన్ మీద ల్యాండ్ చేయడానికి, అండ్ ఇట్ ల్యాండెడ్ ఆన్ August 23rd. నేషనల్ స్పేస్ డే కింద డిక్లేర్ చేశారు. థీమ్ వచ్చేసి ఇది. ఇండియన్ స్పేస్ స్టేషన్ 2035 లో లాంచ్ అయిపోతున్నాయి. ఎక్కడంటే 400 kilometers అబవ్ అండ్ 52 tons. అండ్ అర్లియర్ ఇది వరకు వచ్చినవి అయితే Salyut 1, స్కైలాబ్, టియాంగాంగ్. ఇది మూన్ మీద వచ్చేసి ఆర్టమిస్ బేస్ క్యాంప్. టేక్ మీ టు స్పేస్ అనే ఫర్మ్ వచ్చేసి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ ఇన్ స్పేస్ అనేది తీసుకొచ్చి లాంచ్ చేయబోతున్నారు పిఎస్ఎల్వి ద్వారా. ఉన్నతి అనేది ఇట్స్ అ ప్రోగ్రామ్ వేర్ ఇస్రో విల్ బి ట్రైనింగ్ ది డెవలపింగ్ నేషన్స్ ఇన్ హౌ టు అసెంబుల్ ది నానో శాటిలైట్స్. లెడ్ బై ఐఐటి బాంబే 2 స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే గామా రేబస్ కానీ గ్రావిటేషనల్ వేవ్ సోర్సెస్ కానీ స్టడీ చేస్తుంది. ఓకే, ఐ హోప్ యూ వాట్ ఇట్. వచ్చేసి రీసెంట్లీ ఇస్రో హ్యాస్ అన్వేల్డ్ దిస్ డెబ్రీ ఫ్రీ స్పేస్ మిషన్. సో స్పేస్ లో మనం శాటిలైట్స్ అన్ని లాంచ్ చేసి, చాలా ఓల్డ్ శాటిలైట్స్ కానీ లేదా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ టైప్ ప్రోటోటైప్స్ కానీ అట్లాంటివన్నీ లాంచ్ చేసిన తర్వాత స్పేస్ అంతా జంక్ తో ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ జంక్ అనేది ఇంకా ఎక్కువైపోతే లైవ్ శాటిలైట్స్ కూడా ఇవి డ్యామేజ్ చేసే ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇట్లా ఈ ప్రాబ్లమ్ ని కెస్లర్ సిండ్రోమ్ అంటారు. కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏం లేదు, ఒక ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంక్ డెబ్రీ అనేది ఒక శాటిలైట్ ని బ్రేక్ చేస్తే ఇది ఇంకొన్ని మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ పీసెస్ కింద వస్తుంది. ఈ మిలియన్స్ ఆఫ్ పీసెస్ అనేవి ఇంకొక మిలియన్ పీసెస్ ని హిట్ చేసి మళ్ళీ ఇంకొక మిలియన్ పీసెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీన్నే కెస్లర్ సిండ్రోమ్ అంటారు.
ఓకే. ఇది ఇక్కడ లేదు. ఒకవేళ ఎగ్జామ్‌లో గాని పెడితే ఇట్స్ రిలేటెడ్ టు స్పేస్ డెబ్రీ అన్నమాట. సో, ఈ స్పేస్ అనేది డెబ్రీ ఫ్రీ చేద్దామని జెప్పేసి రీయూజ్ లాంచ్ వెహికల్స్ ఇంకా చాలా తీసుకొచ్చారు. అలా ఇస్రో కూడా వి హావ్ బ్రాట్ దిస్ డెబ్రీ ఫ్రీ మిషన్ అండ్ ఎప్పటికల్లా ఇట్లా చేద్దామని ట్రై చేస్తున్నాం బై 2030. ఓకే. స్పేస్ మిషన్స్ అప్పటి నుంచి లాంచ్ చేసేవన్నీ డెబ్రీ ఫ్రీ, అంటే మేబీ రీయూజ్డ్ గానీ లేదా ఔటర్ స్పేస్ లో పంపించేయడమే గానీ ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ టాపిక్ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న లాంచ్ వెహికల్స్ జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి ఇవన్నీ ఉన్నాయి కదా, లేదా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇది న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్స్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అండ్ సో దట్ ఇట్ కెన్ పుట్ satellites in multiple orbits. It's not in just LEO, geostationary orbits ఏ కాకుండా మల్టిపుల్ ఆర్బిట్స్ లో రోల్ ప్లే చేయడానికి దీన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇస్రో అలాగే స్పెడెక్స్ మిషన్ అని తీసుకొచ్చింది అనమాట. స్పెడెక్స్ అంటే ఇట్స్ డాకింగ్ మిషన్. డాకింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాము. మీరు ఇంటర్స్టెల్లార్ కానీ ఇంకేమైనా మూవీస్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే హ్యూమన్ మిషన్స్ అనేవి పైకి పంపించిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ డాక్ చేయాలన్నమాట దీన్ని. ఓకే. ఆ డాకింగ్ మిషన్ అనేది ఇట్లా ఇక్కడ ఉండే శాటిలైట్ ఈ స్పేస్ మిషన్ ని అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కానీ వేరే ఏదన్నా ఇంకొక దీంతో కానీ జాయిన్ చేయడాన్ని డాకింగ్ అంటారు. దట్ ఓన్లీ ఏ సెలెక్ట్ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ డన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, రష్యా అండ్ చైనా. ఓకే. నెక్స్ట్ ఇండియా ఇది డిఆర్డిఓ రిలేటెడ్. ఇది ఏంటంటే ఆల్రెడీ మనకి ఐఎన్ఎస్ అరిగాట్ ఇస్ న్యూక్లియర్ సబ్మెరైన్ అని తెలుసు కదా. ఈ సబ్మెరైన్ నుంచి వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ దిస్ K4 బ్యాలిస్టిక్ మిసైల్. ఒకవేళ K4 బ్యాలిస్టిక్ మిసైల్ అనేది దేని నుంచి లాంచ్ చేస్తామంటే సబ్మెరైన్ లాంచ్ అన్నమాట. ఓకే. ఇది ఎక్కడి నుంచి అంటే మన విశాఖపట్నం కోస్ట్ నుంచి ఇది టెస్ట్ చేసాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 లో. ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ డిజిటల్ ఈకోసిస్టమ్ ఫర్ ఫాస్టరింగ్ ద సెక్యూర్. సో ఇట్లాంటి పాలసీ రిలేటెడ్ ఏమన్నా ఇచ్చినప్పుడు జనరల్ పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి మోస్ట్లీ కరెక్ట్ అవుతాయి, అంటే ఏదన్నా హెల్ప్ చేయడానికి అనేది. ఒకవేళ డ్రాస్టిక్ మెజర్స్ ఏమన్నా ఇస్తే మాత్రం అవి మోస్ట్లీ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. సో చూసుకోండి. మరీ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనేది అంటే ఎట్లా అంటే కంప్లీట్లీ సైబర్ ఫ్రీ, అది కూడా జస్ట్ నెక్స్ట్ ఇయర్ లోనే అని అట్లా ఇచ్చారనుకోండి, అవి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనమాట. అట్లాంటివి మీరు రాంగ్ పెట్టాలి. సో మన లాస్ట్ గా వచ్చిన పాలసీ వచ్చేసి 2013 అని గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఎక్స్ బ్యాండ్ రేడార్. ఇదేంటంటే రేడార్ అంటుంది కదా, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిటెక్ట్ సంథింగ్. ఇదేంటంటే కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అయినాయి కదా, సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేది ఎక్స్ బ్యాండ్ రేడార్ తీసుకొచ్చారనమాట. ఇది ఆల్రెడీ ఇదివరకే యూజ్ లో ఉన్నది, కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏం లేదు. సో నౌ దే ఆర్ గోయింగ్ టు use this one for weather monitoring, maritime surveillance and air traffic control due to its ability to detect small targets ఉన్న దాన్ని డిటెక్ట్ చేసేస్తుంది అనమాట విత్ హై రెజల్యూషన్. ఓకే. సో ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల ఇప్పుడు దీంట్లో కూడా యూజ్ చేయబోతున్నారు. అంటే చిన్న స్లైడ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అనగానే వెంటనే వార్నింగ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఐఐటి మెడ్రాస్. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైం 3D హై రెజల్యూషన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ఫీటల్ బ్రెయిన్ అనేది ఫస్ట్ టైం చేసుకొచ్చారు. సో ఓన్లీ వెరీ ఫ్యూ గ్లోబల్ కంట్రీస్ హ్యావ్ దిస్ 3D ఇమేజింగ్ ఆఫ్ దిస్ ఫీటల్ బ్రెయిన్. అంటే ఫీటల్ బ్రెయిన్ అంటే ఆల్రెడీ కడుపులో ఉండి ఫీటస్ అంటారు కదా, కడుపులో ఉన్న బేబీని, ఆ బ్రెయిన్ ఇంకా ఫుల్ గా డెవలప్ అవ్వదు. అట్లనే ఏమంటారు, అది చాలా చిన్న సైజ్ లో ఉంటది, దాన్ని 3D ఇమేజింగ్ చేయడం కష్టం. సో అట్లాంటిది ఫస్ట్ టైం దీన్ని 3D ఇమేజింగ్ చేశారనమాట ఐఐటి మెడ్రాస్. ఓకే. సో దిస్ ప్లేసెస్ ఇండియా అట్ ద గ్లోబల్ ఈ బుక్ ఆఫ్ బ్రెయిన్ మ్యాపింగ్. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ మనం అడ్వాన్స్మెంట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇందులో ఏం లేదు, ఈ డిజిటల్ మిషన్ ఇందులోని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి నెంబర్ ఒకటి వస్తుంది అనమాట. ఆ నెంబర్ క్రియేట్ చేసి మొత్తం ఆ పేషెంట్ యొక్క అన్ని డీటెయిల్స్ ఆ నెంబర్కి లింక్ అయి ఉంటాయి. ఇది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్ ప్రగతి మిషన్. ఇది ఆల్రెడీ ఓల్డ్ టాపికే బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రగతి మిషన్ అంటే ఇట్స్ అ గవర్నమెంట్ ప్లాట్ఫామ్, ఇట్స్ మల్టీపర్పస్ ప్లాట్ఫామ్. ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇందులో పెట్టచ్చు, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఏదైనా మినిస్ట్రీ కానీ ఈ ప్రగతి ద్వారా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ అవుతుంది, ఎంతవరకు రన్ అవుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవన్నీ ఇందులో చూస్తూ ఉంటారు అనమాట డాష్ బోర్డ్ నుంచి.
సో ఇది పిఎంఓ ఆఫీస్ వాళ్ళు డెవలప్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో ఇట్ ప్రమోట్స్ ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈ అకౌంటబిలిటీ. ఆబ్వియస్లీ మానిటర్ చేస్తూ ఉంటాం కదా, ఆబ్వియస్లీ కొంచెం జాగ్రత్తగా టైంకి కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. ఎలా అంటే పిఎంఓ ఆఫీస్ పైనుంచి చూస్తారు, దాని కింద గవర్నమెంట్ సెక్రటేరియట్స్ ఉంటాయి కదా, వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళు మానిటర్ చేస్తారు. తర్వాత స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీస్ మానిటర్ చేస్తారు. అలా ఇది యూనిఫైడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే సిపి గ్రామ్స్ అంటే ఇది గ్రీవెన్స్ రిడ్రెసల్. ఓకే, గ్రీవెన్సెస్ అన్ని ఇందులో ఫైల్ చేయొచ్చు మీరు. ఓకే, ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ మీకు సరిగ్గా అందలేదు అనుకోండి, సిపి గ్రామ్స్ లో కంప్లైంట్ చేయొచ్చు. సో అది కూడా ఇందులోనే ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ చీఫ్ సెక్రటరీ చూస్తారు, అది గ్రీవెన్స్ సరిగ్గా అవ్వకపోయినా, కంప్లైంట్స్ అయినా వచ్చిన తర్వాత ఇది వీళ్ళు కూడా సార్ట్ అవుట్ చేయకపోతే అది గవర్నమెంట్ సెక్రటరీ దాకా వెళ్తుంది. ఈవెన్ పిఎంఓ ఆఫీస్ కూడా దే కెన్ ఈవెన్ రెస్పాండ్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీళ్ళంతా దీంట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ వన్. ఒకసారి మళ్ళీ చూడండి. సో ఇస్రో అనేది డెబ్రీస్ ఫ్రీ స్పేస్ మిషన్ బై 2030 కల్లా చేద్దామని చూస్తుంది. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ విల్ ట్రై టు రిలీజ్ ద శాటిలైట్స్ ఇన్ మల్టిపుల్ ఆర్బిట్స్. ఇస్రో స్పేడెక్స్ అనేది స్పేడెక్స్ మిషన్ ఆటోనమస్ డాకింగ్ కోసం. ఓకే, ఓన్లీ 3 countries హ్యావ్ దిస్ వన్. న్యూక్లియర్ కేపబుల్ K4 బ్యాలిస్టిక్ మిసైల్ అనేది సబ్మెరైన్ నుంచి లాంచ్ చేస్తాం, ఐఎన్ఎస్ అరిగాట్ నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2013లో సైబర్ సెక్యూరిటీ పాలసీ వచ్చింది. తర్వాత ఐఐటి మెడ్రాస్ ఉంది కదా, ఐఐటి మెడ్రాస్ వచ్చేసి ఈ 3D ప్రింటింగ్ 3D హై రెజల్యూషన్ ఇమేజ్ అనేది ఫీటల్ బ్రెయిన్ ని హై రెజల్యూషన్ ఇమేజ్ తీశారు. తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి నేషనల్ హెల్త్ అథారిటీ. అండ్ ప్రగతి పోర్టల్ వచ్చేసి పిఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా మానిటర్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. దే హావ్ డెవలప్డ్ దిస్ వన్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ లాంచ్ ద యూనిఫైడ్ జీనోమిక్ చిప్. సో ఒకే ఒక జీనోమిక్ చిప్ అనేది యూజ్ చేస్తారు, ఒక యూనిఫైడ్ జీనోమ్ రిలేటెడ్ చిప్ అనమాట, ఫర్ బోత్ క్యాటిల్ అండ్ ఇండిజినస్ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ అనమాట. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ సార్టెడ్ సెమెన్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు ఫార్మర్స్. సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు కదా. అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లో మోస్ట్లీ ఫీమేల్ అనేది పుట్టేలాగా చూస్తారనమాట, బీట్ క్యాటిల్ ఆర్ బఫెలో. ఓకే, సో అందుకని 2 చిప్స్ అనమాట. ఎట్లా అంటే గావ్ చిప్ అని. ఓకే, గావ్ చిప్ అనేది క్యాటిల్ కోసం, మహిష్ చిప్ అనేది బఫెలోస్ కోసం. ఓకే, హ్యాస్ బీన్ డెవలప్ అలాంగ్ విత్ జీనోటైపింగ్ సర్వీసెస్. ఓకే, సో దాని మీద డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట ఆ చిప్ లో. విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీనోమిక్ సెలెక్షన్, ఎప్పుడైతే జీనోమిక్ సెలెక్షన్ ముందే ఫార్మర్స్ అనే వాళ్ళు తీసుకునేటప్పుడు చాలా ఇన్ఫార్మ్డ్ గా తీసుకుంటారనమాట. ఓకే, దీనికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అండ్ ఇంక్లూడ్ ఎన్డిడిబి. ఓకే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఇంట్రడ్యూస్ ద 1 day 1 genome ఇనిషియేటివ్ అంట. ఈ 1 day 1 genome ఇనిషియేటివ్ అనేది ఇట్ షోకేసెస్ ద ఎనార్మస్ మైక్రోబియల్ పొటెన్షియల్ ఇన్ ఇండియా. సో ఏం చేస్తారంటే మొత్తం మైక్రోబియల్ రిలేటెడ్, ఇండియన్ రిలేటెడ్ మైక్రోబ్స్ అన్నిటికీ జీనోమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది స్టడీ చేసి ఎప్పటికప్పుడు పబ్లిక్లీ, ఏది స్టడీ చేస్తే ఆ రోజు పబ్లిక్లీ రిలీజ్డ్ ఎవ్రీ డే. సో ఇది ఎవరు చేస్తున్నారు, కలిపి బోత్ బిఆర్ఐసి అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో వీళ్ళు ఈ 1 day 1 genome ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే మళ్ళీ స్టడీ చేయకుండా వీళ్ళు చేసిన రీసెర్చ్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. భారత్ జన్, ఆల్రెడీ ఇందాక చూసాం భారత్ జన్ ప్రోగ్రామ్ లో జనరేటివ్ ఏఐ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇట్ విల్ బీ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. సో దీన్ని ఇట్ ఈస్ బీయింగ్ స్టీర్డ్ బై ఐఐటి బాంబే under the National Mission on Interdisciplinary Cyber Physical Systems, which is under Department of Science and Technology, and implementation of the project is by TIH Foundation for IoT. అది ఐఐటి బాంబే అని గుర్తుపెట్టుకోండి, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, నమో డ్రోన్ దీది. ఈ నమో డ్రోన్ దీది అంటే ఏం లేదు, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, వీళ్ళకి డ్రోన్స్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి అగ్రికల్చర్ లో ఈ డ్రోన్స్ యూజ్ చేయడానికి, అంటే
బీట్ ఫర్ స్ప్రెడింగ్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఇంకేదైనా వర్క్స్ కోసం ఆ డ్రోన్స్ ఫార్మర్స్ ఒకవేళ హైర్ చేసుకుంటే వీళ్ళు దాన్ని ఆపరేట్ చేసి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకుంటారనమాట. ఓకే, ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళే చేస్తున్నారు, డ్రోన్ బేస్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఇది ఓల్డ్ స్కీమే, ఏం లేదు. ఈ నెట్వర్క్ ఇందులో ఏంటంటే కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తారు ఎవరికంటే అన్ని పంచాయత్స్కి. ఎన్ని 2.5 lakh. ఎంత స్పీడ్ అంటే 100 Mbps స్పీడ్లో అన్ని పంచాయత్స్కి కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ఇస్తారు, ఇంటర్నెట్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ 6G ప్రామిసెస్. 6G తెలుసు కదా, ఇప్పుడు ఆల్రెడీ 5Gలో ఉంది. ఇప్పుడు 6G ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ 1 TB TBps స్పీడ్లో ఇస్తుంది అనమాట ఇంటర్నెట్ అనేది. లేటెన్సీ తక్కువ ఉండాలి, స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఎనేబ్లింగ్ సీమ్లెస్ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంట్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ 6Gతో మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది దీని ప్రమోషన్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేఘ్రాజ్. మేఘ్రాజ్ అంటే పేరులోనే ఉంది కదా, ఏమంటుంది మేఘ్రాజ్ అంటే ఇట్స్ అ క్లౌడ్ టెక్నాలజీ అనమాట. సో ఈ క్లౌడ్ ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ యొక్క క్లౌడ్, ఓన్ క్లౌడ్ ఉంటుంది అనమాట. అలాగే గవర్నమెంట్ కూడా ఒక క్లౌడ్ ఉండాలని చెప్పేసి మేఘ్రాజ్ అనేది తీసుకొచ్చారు. ఈ మేఘ్రాజ్, సో ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లౌడ్ అనమాట, దీన్ని జిఐ క్లౌడ్ అంటారు, దాన్నే మేఘ్రాజ్ అంటారు. సో నేషనల్ లెవెల్లో ఒక క్లౌడ్ టెక్నాలజీ తీసుకురావాలని చెప్పి, సో డేటా అంతా ఇందులో స్టోర్ చేస్తారు. ఇప్పటిదాకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు సొంత వాళ్ళ సిస్టమ్స్ లో స్టోర్ చేసుకుని ఉన్నారు కదా, ఈసారి దే విల్ బి యూజింగ్ దిస్ క్లౌడ్ టెక్నాలజీ. రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ఒక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఈ నేషనల్ సెంటర్ ముంబై. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్ షార్ట్ అండ్ వెరీ క్రిస్ప్ కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఈ పేజ్ యూనిఫైడ్ జీనోమిక్ చిప్ అనేది తీసుకొచ్చింది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అలాంగ్ విత్ అదర్ బాడీస్. గావ్ చిప్ అంటే క్యాటిల్ కోసం, మహేష్ చిప్ అంటే బఫెలోస్ కోసం. ఇది పర్పస్ ఏంటి అంటే టు మేక్ ద అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ సార్టెడ్ సెమెన్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఫార్మర్స్ కోసం ఈ చిప్ ద్వారా సెక్స్ వాళ్ళు ఇన్ఫార్మ్డ్ గా ముందే ఎర్లీ స్టేజ్ లోనే వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఈ పర్టికులర్ సీమెన్ కి అయితే ఫీమేల్ పుట్టేది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి, ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా ముందే అవైలబుల్ గా ఉంటుంది వాళ్ళకి. ఆ అవైలబుల్ గా ఉండడం వల్ల ఫార్మర్స్ అనేవాళ్ళు ఈజీగా చాయిస్ వెతుక్కోవచ్చు అనమాట, ఏది కావాలి వాళ్ళకి అని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసం. సేమ్ వే నెక్స్ట్ బ్రిక్స్, ఈ బిఆర్ఐసి ఎన్ఐ బిఎంజీ వాళ్ళు 1 day 1 జీనోమ్ తీసుకొచ్చారు. ఇది మైక్రోబ్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి భారత్ జన్ ఆల్రెడీ చూసాం, ఇండియన్ లాంగ్వేజెస్ లో, అండ్ ఇట్ ఈస్ లెడ్ బై ఐఐటి బాంబే. నమో డ్రోన్ ఇది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డిఆర్ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్ట్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, వీళ్ళకి డ్రోన్స్ ఇచ్చి అగ్రికల్చర్ సర్వీసెస్ అనేది ఇస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అనేది అన్ని పంచాయత్స్ కోసం ఇంటర్నెట్ సర్వీసెస్ అప్ టు 100 Mbps స్పీడ్ ఇవ్వడానికి. 6G వస్తుంది. 6G ప్రామిసెస్ 1 TB bits per second. Department of Telecommunication will be responsible for this one. Meghraj is అండర్ మినిస్ట్రీ. డైటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. మామూలుగా మేటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కదా, ఇక్కడ అందులోనే డిపార్ట్మెంట్ అనమాట. వీళ్ళు క్లౌడ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఫర్ గేమింగ్, కామిక్స్, విజువల్ ఇదన్నీ ఎక్కడంటే ముంబైలో. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఏఐ అండ్ మెటా has actually announced the establishment of Center for Generative AI, Srijan. Okay, the center name is Center for Generative AI, Srijan at IIT Jodhpur. Okay, ఎవరెవరు? ఇండియా ఏఐ అండ్ మెటా అంటే ఫేస్బుక్ రిలేటెడ్. ఓకే, సో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ Srijan along with the launch of UI initiative. UI is an initiative for skilling and capacity building. ఇది కూడా లాంచ్ చేశారు. ఇది ఎవరితోని? ఏఐసిటిఈ అండ్ ఫర్ ద అడ్వాన్స్. ఇది ఎందుకు అంటే యూఐ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఓపెన్ సోర్స్ దే ట్రై టు గివ్ ద కోడింగ్ అండ్ ఇందులో ఉండే ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ కానీ కోడింగ్ కానీ ఇవన్నీ ఎట్లా చేస్తున్నారని చెప్పేసి ఓపెన్ సోర్స్ రిలేటెడ్ ఏఐ అనేది తీసుకొచ్చారు అడ్వాన్స్ చేయడం కోసం యూఐ అనేది. ఓకే,
నెక్స్ట్ గూగుల్స్ డీప్ మైండ్ ఇండియా యూనిట్, డీప్ మైండ్స్ ఇండియా యూనిట్ ఉంటుంది కదా, they tried to work on the Indic language artificial intelligence project called Morni. ఈ మోర్ని అనే ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు గూగుల్ డీప్ మైండ్ ఇండియా యూనిట్. ఇదేంటంటే ఈ ట్రై టు బ్రింగ్ అట్లా అరౌండ్ 125 ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్స్. ఓకే, ఈ లాంగ్వేజెస్ అనేది అసలు ఇన్ని లాంగ్వేజెస్ ఎలా కలెక్ట్ చేశారంటే ఆల్రెడీ దే హావ్ ఎర్లియర్ లాంచ్డ్ దిస్ ప్రాజెక్ట్ వాణి. This Vani project is a collaboration of Google and IISc and Art Park. All three have collaborated to launch this project. Through this project, they have collected data of these languages, and these languages have been used to develop the project of Morni. Okay. Next, PM Surya Ghar. ఈ PM Surya Ghar Muft Bijli Yojnalo, government is trying to promote solar rooftop. Okay. So this is in increasing the renewable energy share. Solar rooftop is also one of the part of renewable energy. So under this solar rooftop capacity, they wanted to increase in every household also. So households can install the solar rooftops, solar panels, and they can generate their own electricity. Whenever the households are trying to buy these, government will give around 60% of the solar unit cost if it is up to 2 kilowatts. If somebody wants to install 3 kilowatts or 4 kilowatts or something like that, that subsidy will come down like 40%, 30%. Okay, somehow they are trying to this is the minimum amount. If they are installing, they'll get this subsidy. Next, BS standards అంటే భారత్ స్టేజ్ నార్మ్స్. ఈ స్టాండర్డ్స్ అనేవి ఏంటంటే వెహికల్స్ కి ఈ స్టాండర్డ్స్ అనేవి పెట్టారనమాట. ఓకే, అలా BS1, BS2, BS3, ఇప్పుడు ప్రెసెంట్ BS6 నార్మ్స్. అంటే ప్రతిసారి టైటన్ అవుతూ వచ్చింది అనమాట, డిపెండింగ్ ఆన్ ట్రైంగ్ టు రెడ్యూస్ ద ఎమిషన్ లెవెల్స్. ఈ ఎట్లా ఎమిషన్ లెవెల్స్ తగ్గిస్తారంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి వెహికల్ కి, ఇలాంటి స్టాండర్డ్స్ ఉండాలన్నమాట. ఆ వెహికల్ ఆ స్టాండర్డ్ రీచ్ చేస్తేనే అది రోడ్ మీదకి వచ్చి తిరగలదు అనమాట, హైవేస్ కానీ ఎక్కడన్నా కానీ. ఓకే, సో అందుకని ఈ పర్టికులర్ ఆటోమొబైల్ టెక్నాలజీ అనే వాళ్ళు ఇంజిన్ రెడీ చేసినప్పుడు కానీ, ఫ్యూయల్స్ రెడీ చేసినప్పుడు, ఫ్యూయల్స్ ఫిల్ చేసినప్పుడు ఆ ఫ్యూయల్స్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ దట్ వన్, ఆ వెహికల్ అనేది బయటికి రాలేదన్నమాట. ఓకే, సో కొన్ని గ్యాసెస్ అనేవి ఇట్ విల్ బి ఇంక్లూడింగ్. ఓకే, ఎమిషన్స్ రిలేటెడ్ దేనికి రిలేటెడ్ ఎమిషన్స్ ని లిమిట్ చేస్తుందంటే పార్టికులేట్ మ్యాటర్, సల్ఫర్ డయాక్సైడ్స్, నైట్రోజన్ డయాక్సైడ్స్, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, అలాగే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ అండ్ మీథేన్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి, టెయిల్ పైప్ ఎమిషన్స్ అనేవి. సో అడాప్టెడ్ కరెంట్ ఇది వరకు యాక్చువల్లీ స్టార్ట్ చేసింది 2000లో స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే యూరోపియన్ యూనియన్ నార్మ్స్ అనమాట. ఇండియాలో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే CPCB, విచ్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఏప్రిల్ 2020 నుంచి ఈ BS6 అనేది వచ్చింది. సో ఏం చేస్తుందంటే BS4 నుంచి ఇంకొంచెం స్ట్రిక్ట్ అయింది. ఎట్లా అంటే సల్ఫర్ అనేది ఇది వరకు 50 ppm రిలీజ్ అయితే చాలు అనేది ఇప్పుడు 10 ppm మాత్రమే రిలీజ్ చేయాలన్నమాట. సల్ఫర్ ఫ్యూయల్ లో ఇంతే ఉండాలి. నెక్స్ట్, కార్స్, ట్రక్స్, బస్సెస్ ఇట్లాంటివన్నిటికీ ఇది అప్లికబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఆఫ్ హైవే ఎక్విప్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లో ట్రాక్టర్స్ వాడుతున్నారు అనుకోండి, అట్లాంటివి, అలాగే ఎక్స్కవేటర్స్, అగ్రికల్చర్ లో వాడేవి ఇవన్నీ, బ్యాక్ హో లోడర్స్, ఇలాంటి వాటికి ఈ నార్మ్స్ అనేవి అప్లై చేయవు. ఓన్లీ రోడ్డు మీద తిరిగే కార్స్, ట్రక్స్, బస్సెస్, 2 వీలర్స్, 3 వీలర్స్ వీటికి మాత్రమే. ఓకే, కమింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీ టాపిక్. రెన్యూబుల్ ఎనర్జీలో ఆల్రెడీ సోలార్, విండ్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. చూడండి, మనకు నార్మల్ గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి చాలా సోర్సెస్ ఉంటాయి. కోల్ వాడుతున్నాము, ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ వాడతాం. సో ఇది ఫాసిల్ ఫ్యూయల్ అనమాట కోల్ అనేది. ఓకే, ఈ టోటల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత మన ఇండియాలోనే 452 గిగావాట్స్ అనే కెపాసిటీ యూజ్ చేస్తున్నాము. ఇందులో సగం 210 గిగావాట్స్ అనేది వచ్చింది కోల్ లోంచి. అంటే చూడండి, ఇట్స్ మోర్ దెన్ 50%. ఓకే, గాట్ ఇట్. సో కోల్ అనేది 210 గిగావాట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 50%, సారీ. నెక్స్ట్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ చూడండి, 203 గిగావాట్స్, ఇది 46% మాత్రమే. ఇందులోని ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్ లో చూసుకుంటే ఫస్ట్ సోలార్ వస్తుంది. సోలార్ హ్యాస్ ఆల్మోస్ట్ రీచ్ 92 గిగావాట్స్. ఓకే, నెక్స్ట్ హైడ్రో, ఇది దీనికి టార్గెట్ ఎంత పెట్టుకున్నాం మనం, 500 గిగావాట్స్ పెట్టాం టార్గెట్. ఓకే, 500 గిగావాట్స్ బై 2030. ఓకే,
అలా పెంచుకుంటూ వచ్చాం. 450 ఉండేది 500 అయింది. అందులో హైయెస్ట్ సోలార్. ఓకే, సోలార్ టార్గెట్ యాక్చువల్గా 100 అనుకుంటా, 100 గిగావాట్స్ అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్, ఐ హ్యావ్ టు చెక్. ఓకే, సోలార్ 92 ప్రెసెంట్. హైడ్రో వచ్చేసి ఇందులో లార్జ్ స్మాల్ ఉంటాయి, మనం లార్జ్ చూడండి. నెక్స్ట్ హైయెస్ట్ సోలార్ లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్ 46 గిగావాట్స్. తర్వాత విండ్ 47 గిగావాట్స్. ఓకే, సో సెకండ్ హైయెస్ట్ ఇస్ విండ్. నెక్స్ట్ బయో ఎనర్జీ 11 గిగావాట్స్. ఓకే, ఇక్కడ ఎందుకు సెకండ్ లో ఇది రాశానంటే జనరల్ గా హైడ్రో ప్రాజెక్ట్ అంటే అప్పుడు ఇది కలిపి 51 గిగావాట్స్ అవుతుంది, అందుకని ఇది కలిపి సెకండ్ రాశాను. తర్వాత వచ్చేస్తే 47 గిగావాట్స్ విండ్, బయో. సో సోలార్, హైడ్రో, ఓకే, విండ్, తర్వాత బయోఫ్యూయల్ ఎనర్జీ. సో టార్గెట్ వచ్చేసి 500 గిగావాట్స్ బై 2030. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీను మీకు ఈ ఆర్డర్ గుర్తుండాలి. ఓకే, సో బయోఫ్యూయల్స్ చూసుకుంటే దే మే బి ఇది సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ ఎలా అన్నా ఉండొచ్చు. ఏది బయోఫ్యూయల్స్ అంటే ఇది, దీని గురించి మాట్లాడదాం. ఈ బయోఫ్యూయల్స్ లోని సాలిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కాలిస్తే వచ్చే ఎనర్జీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ. తర్వాత డ్రైడ్ ప్లాంట్ మెటీరియల్ నుంచి, ఎండిపోయిన మొక్కల నుంచి, మాన్యూర్ నుంచి. ఓకే, అదే లిక్విడ్ నుంచి వస్తే బయో ఇథనాల్, బయోడీజిల్. ఓకే, షుగర్ క్యాన్ లోని వేస్ట్ జ్యూస్ నుంచి వచ్చేది, దాని నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, అలాగే కొన్ని పర్టికులర్ ప్లాంట్స్ ఉంటాయి, వాటి నుంచి లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆయిల్. అలాగే గ్యాషియస్ లో బయోగ్యాస్. ఓకే, మనం ఇది చదివాం, బయోగ్యాస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి. మనం ఏంటి వేస్ట్ టు ఎనర్జీ జనరేషన్ అప్పుడు ఇది చదివాం, బయోగ్యాస్. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అని ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఫుడ్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు అనమాట. ఇట్ ఈస్ హైలీ నాట్ రికమెండెడ్, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ క్రైసిస్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఫుడ్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, స్టార్చ్, వెజిటబుల్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్, ఇది ఎనర్జీ కన్సంప్షన్ కోసం వాడేస్తే మరి ఫుడ్ క్రైసిస్ వస్తుంది కదా, తినడానికి వీటికి ఉండదని చెప్పేసి దీనికి పీపుల్ డోంట్ రికమెండ్ దిస్ వన్. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే నాన్ ఫుడ్ క్రాప్స్. ఇది వేస్ట్ నుంచి ఎక్కడైనా వేస్ట్ ఫుడ్ ఏదైనా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఇట్స్ నాట్ ఎడిబుల్. ఓకే, అంటే దట్ ఆర్ నాట్ ఎడిబుల్ అండ్ కన్సిడర్డ్ యాజ్ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్, హస్క్. ఓకే, అలాంటివి వుడ్ నుంచి వచ్చే హస్క్, వుడ్ చిప్స్, ఫ్రూట్ నుంచి వచ్చే పీల్ ఆఫ్స్. ఓకే, పీలింగ్ ఇవన్నీ చేస్తాం కదా, వాటి నుంచి. వీటిని తినం కదా. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట, ఆల్గే. ఇప్పుడు వాటర్ లోని కొన్ని గ్రీన్ కలర్ పైన లేయర్ ఫామ్ అవుతుంది, కొంతమంది కలెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఆల్గే కలెక్ట్ చేసి దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఫ్యూయల్స్ జెనెటికల్లీ ఇంజనీర్డ్, అంటే ఆల్రెడీ జెనెటిక్ గా వాటిని మార్పులు చేసి అక్కడి నుంచి వచ్చే దాని నుంచి ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. హై అమౌంట్ ఆఫ్ కార్బన్ ఆర్ గ్రోన్ అండ్ హార్వెస్టెడ్ as బయోమాస్. ఓకే, క్రాప్స్ దట్ ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ టు టేక్ ఇన్ హై అమౌంట్ ఆఫ్ కార్బన్ ఆర్ గ్రోన్. సో ఈ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ అనేవి కార్బన్ చాలా ఎక్కువ అబ్జార్బ్ చేస్తాయంట. సో వీటిని బయోఫ్యూయల్ కింద మారుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది బయోఫ్యూయల్ రిలేటెడ్ కాదు. ఇప్పుడు జనరల్ గా రెన్యూబుల్ ఎనర్జీలో ఏ స్టేట్ టాప్ ఉన్నాయని చూద్దాం. రాజస్థాన్ టాప్స్ ద లిస్ట్. సెకండ్ వచ్చేసి గుజరాత్. ఓకే, రాజస్థాన్ దేనికి ఓవరాల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, రాజస్థాన్ మోస్ట్లీ ఏంటి సోలార్. ఓకే, గుజరాత్ వచ్చేసి బోత్ సోలార్ అండ్ విండ్. తమిళనాడు వచ్చేసి మోస్ట్లీ విండ్. థర్డ్ తమిళనాడు. ఓకే, రాజస్థాన్, గుజరాత్. చూడండి ఇండియా మ్యాప్ లో మనం చూసుకుంటే రాజస్థాన్ ఫస్ట్, తర్వాత గుజరాత్, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక. ఓకే, ఫోర్త్. సో రిమెంబర్ ఆల్ దిస్. సో ఇది ఈరోజు టాపిక్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్. ఇవన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, అండ్ రీసెంట్గా ఐ హ్యావ్ రీచ్డ్ దట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ విల్ గివ్ యువర్ ఎగ్జామ్ ది బెస్ట్. మీ అందరూ క్వాలిఫై అవ్వాలని I wish that you all people qualify. Okay, thank you and keep watching the videos. Thank you. Malli next video lo kaluddam. Please like, share and subscribe the channel.